తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత నిన్నటి రోజు ఏదైతే కొత్త పార్టీ పెట్టిందో కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేసింది. కొత్త పార్టీ పేరు కవిత అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత మీద ఒక ఆడబిడ్డని ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన విధంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు కూడా నోరు మెదపని నాయకులు ఈరోజు కవితను అనంత స్థాయికి ఎదిగినట్టు కనబడుతుంది. కేవలం కవిత ఆడ పార్టీ పేరు అనౌన్స్ చేసింది టీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ అని పేరు అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలలో ఇక మొత్తం చక్కర్లు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సమితి అని ఒకరు, తెలంగాణ రౌడీ సమితి అని ఇంకొకరు. అలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్న కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. మరి ఇదే కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత మీద ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేరు? మరి బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ అని కొనసాగింది, కొన్ని సంవత్సరాలు కొనసాగింది. మరి అదే బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీగా మార్చారు కదా, టీఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ పార్టీగా మార్చారు కదా. మరి అప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీలో నాయకులు దేశంలో ఉద్ధరిస్తామని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి అనుకొని మరి బీఆర్ఎస్ అని పెట్టిర్రా? అంటే కవితకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? ఒక ఆడబిడ్డ అని చూడకుండా సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారంటే ఎంత దారుణం అది. అంటే ఈ పోస్టులు కేవలం కవిత కోసమా, లేకుంటే కవితకు భయపడి ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, ఇక మళ్ళీ కవిత టీఆర్ఎస్ పార్టీ కొత్త దుకాణం ముందడి తీసుకొచ్చింది అని చెప్పి అట్లా భయపడి మరి పోస్టులు పెడుతుర్రా? మొత్తం మీద ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనైతే ఒక కొత్త వ్యూహం అయితే కనబడుతుంది. అటు కవితను చూసి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో వణుకు పుడుతున్నట్టయితే క్లియర్గా కనబడుతుంది. కేవలం పార్టీ పేరు అనౌన్స్ చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంతలా ఒక ఆడబిడ్డని చూడకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాలలో ఆమెకు బాధ కలిగించే పోస్టులు కూడా పెట్టుకుంటా ఇక కొంతమంది మహిళలు కూడా ఏమనంటే ఇక కన్న తండ్రి మీద ఇట్లా అట్లా అని చెప్పి ఆ పోస్టులు పెడుతురు. ఇగో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల కవిత వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి అన్యాయాన్ని, ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి బయటకు వచ్చి ఆమె సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని పోయి నేను పార్టీతో ముందరకు పోయి ప్రజల దగ్గరకు పోయి నేను వచ్చే ఎన్నికలలో నేను నా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆమె ముందరకు పోతుంది. ఇట్లా నడిపించుకుంటా పోతుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవితను డ్యామేజ్ చేసే విధంగానైతే సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టి ఆమెకు సంబంధించి ఆమెకు మనోవేదకు గురి చేసేలా పోస్టులు పెడుతురు. కానీ ఆడబిడ్డ మీద పోస్టులు పెట్టుడు సరి అయినది కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, గతంలో మీ పార్టీ అధ్యక్షులు ఏం చేసిర్రు, గతంలో ఏం జరిగింది? మరి కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము నోరు మెదపలేం కదా. మరి ఇప్పుడు కవిత మీద మేము ఇట్లా పోస్టులు పెడితే సరి అయిందేనా? మళ్ళా ఇట్లా పోస్టులు పెట్టే వాళ్ళు కవితతోని లబ్ధి పొందిన వాళ్ళే చాలామంది కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవితతో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. అంటే దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు? కవిత కంటది కదా అప్పుడప్పుడు బబుల్ షూటరు అది ఇదని. మరి దీని వెనుకుండి మరి ఆ పోస్టులు పెట్టాలని చెప్పి ఎవరు నడిపిస్తుర్రో మరి కవిత కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నట్టయితే కనబడుతుంది. మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అయితే ఒక కొత్త వ్యూహంగా నడిచే దిశగానైతే కనబడుతున్నట్టు తెలుస్తుంది.